ఎస్, డిసిప్లిన్ ఈజ్ గుడ్. బట్ మనందరికీ తెలియాల్సింది ఏంటంటే అది ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఆ స్టెప్ బ్యాక్ తీసుకోవాలని చెప్పి. సో ప్రజెంట్ అయితే ఇది నా టైం, ఐ హ్యావ్ టు స్టెప్ బ్యాక్. ఐ ఇన్ఫెక్షన్ చాలా చాలా సివియర్ అయిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత సివియర్ అవుతుందని చెప్పి. నైట్ నార్మల్గానే ఉంది, డ్రాప్ చేసుకున్నాను, మెడిసిన్ అంతా తీసుకున్నాను. బట్ మార్నింగ్ లేచి చూస్తే లైక్ చాలా ఇంత పఫీగా అయిపోయింది ఐ. అండ్ పెయిన్ అయితే ఏం లేదు, జస్ట్ ఈ పఫీనెస్ ఉంది. లైక్ బట్ అది కూడా చాలా టూ మచ్ ఉంది. నేను సండే కాంపిటీషన్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు జస్ట్ ఏదో ఒక చిన్న పురుగు లాంటి ఏదో వెళ్ళింది. సో చాలా చాలా ఇరిటేషన్ వచ్చింది అనమాట, చిన్న గుచ్చుకున్నట్టుగా అయింది. సో అప్పటి నుంచి అలా రబ్ చేశాను అనమాట ఆయన్ని. సో నాకు గుర్తున్నది అదే. సో అంతకు మించి ఇంకేం చేయలేదు. సో మేబీ దానివల్ల అనుకుంటాను ఇదంతా అయింది. ఎందుకంటే మండే చిన్న ఇరిటేషన్ ఉండేది, లైక్ ట్యూస్డే నుంచి స్టార్ట్ అయింది. బట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను సమ్ సార్ట్ ఆఫ్ మెడికేషన్ అనేది తీసుకున్నాను. లైక్ జిమ్లో చాలా డాక్టర్స్ ఉంటారు, లైక్ కన్సల్ట్ చేసి లైక్ అది తీసుకోవడం. అండ్ వెంటనే లైక్ ఏదో తీసుకుంటూనే ఉన్నాను. నిన్న కూడా నేను ఏంటి విజిట్ చేశాను, ఆ మెడిసిన్ కూడా నేను తీసుకున్నాను. బట్ అది పెరిగిపోతూ వస్తుంది. ఇప్పుడైతే ఈ కన్సిస్టెన్సీని బ్రేక్ చేసి వీ హ్యావ్ టు కమ్ టు ద నార్మల్ రొటీన్. సో కోల్డ్, కాఫ్, ఈ ఫీవర్ అంతా నేను మేనేజ్ చేసేసాను. సో ఇప్పుడు ప్రజెంట్ అదే లిటిల్ బిట్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ అంతే. సీరియస్గా నిన్న నైట్ ఆల్మోస్ట్ 3 అలాగైంది నేను పడుకునేసరికి. ఎందుకంటే మీలాది బేగానే ఫినిష్ చేశాను. బట్ ఏంటంటే ఆ థ్రోట్లో ఇన్ఫెక్షన్ అసలు లైక్ చాలా చాలా ఇరిటేటింగ్ అనమాట. పడుకుంటే కాఫ్ వచ్చేసేది, పడుకుంటే లైక్ చాలా ఎక్కువ కాఫింగ్ అనమాట. లైక్ ప్రాపర్ కాఫ్ కాదు, సంథింగ్ లైక్ ఇన్సైడ్ ద థ్రోట్. సో చాలా చాలా సివియర్, లైక్ 3 అయింది నేను పడుకునేసరికి నిన్న. ఏంటంటే ఇదంతా ఎంత బేగా క్లియర్ చేసుకుంటే అంత బేగా నేను ఆ ఫుల్ పుష్తో స్టార్ట్ చేయగలను. ఎందుకంటే ఆల్మోస్ట్ చెప్పే కదా, ఒక 1 వీక్ నుంచి ఇట్ ఈస్ లైక్ ప్రోగ్రెస్ పడిపోతూనే ఉంది. లైక్ ఎంత ఫుడ్ తింటున్నా సరే లైక్ చిన్న చిన్న వెయిట్ అది డ్రాప్ అవ్వడం అవుతూనే ఉంది. సో ఈరోజు అయితే డిసైడ్ అయ్యాను అనమాట, జస్ట్ కంప్లీట్లీ బ్రేక్ టు ద రొటీన్. మన డైట్కి అంత బ్రేక్ ఇచ్చి ఐ జస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ ద రికవరీ పార్ట్ అనమాట. సో నో మార్నింగ్ రొటీన్, నథింగ్. జస్ట్ బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చానంతే. ఒక 20 grams ఓట్స్ తిన్నాను. నో ప్రోటీన్, నో బనానాస్, నో ఎగ్స్, నథింగ్ అనమాట. జస్ట్ ఒక 20 grams ఓట్స్ తిన్నాను అంతే. సో ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం. సో చూద్దాం ఏమైంది అసలు ఐకి. టైం 2:31 అయింది. నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆ డ్రాప్స్ ఇచ్చారు, డ్రాప్స్ తీసుకొని పడుకున్నాను. సో అంత వరి అవ్వాల్సింది ఏమీ లేదని చెప్పారనమాట డాక్టర్ అయితే. సో కంటిలో ఏంటంటే ఒక కురుపు వచ్చింది. సో దాన్ని మనం ఎక్కువగా దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల అది అంత పెద్దదైపోయింది. సో దానివల్ల సో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అన్నారు. సో డ్రాప్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ 3 days వాడడానికి అండ్ మెడిసిన్ కూడా ఇచ్చారు. అండ్ ఇప్పటివరకు ఏంటంటే మనం ప్రాపర్ మెడిసిన్ తీసుకోలేదన్నమాట. జస్ట్ వేరే యూజ్ చేయడం వల్ల అది అలాగే అయిపోయింది. సో పెరిగిపోతూ వస్తుంది. లైక్ ఇది ఇన్ఫెక్ట్ అయినప్పుడే మనం ప్రాపర్ మెడిసిన్ తీసుకుంటే బాగున్నాం. అండ్ దీంతో పాటు ఏంటంటే ఈ కోల్డ్, ఈ కాఫ్, ఈ ఫీవర్ ఇవన్నీ వల్ల ఏంటంటే కొద్దిగా ఎక్కువ స్ట్రెస్ పెరిగిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు లేచాను కదా, ఇప్పుడు ఏంటంటే మీల్ తిందామని లేచాను. మీల్ ఏంటంటే వెరీ నార్మల్ మీల్ అనమాట. సో నేను రైస్ తీసుకుంటాను, 400 grams రైస్ ఉంది. అండ్ దాంతోపాటు జస్ట్ నార్మల్ కర్రీ తీసుకుంటాను అంతే. ఈరోజు లైక్ ప్రోటీన్ ఇంటెక్ ఆల్మోస్ట్ నేను కట్ చేసేసాను. అయితే చాలా బెటర్ అయింది మార్నింగ్తో కంపేర్ చేసుకుంటే. మార్నింగ్ ఈ ఎంటైర్ పార్ట్ మొత్తం నాకు చాలా పఫీగా అయిపోయింది. సో ఇప్పుడు బెటరే. పెయిన్ కూడా చాలా తగ్గిందనమాట. నిన్నటి వరకు లైక్ ఈరోజు మార్నింగ్ వరకు ఇదంతా చాలా పెయిన్ ఉండేది, పెయిన్ కూడా చాలా తగ్గింది. సో టైం ఎగ్జాక్ట్గా 9:10 అవుతుంది. నేను డిమార్ట్కి వెళ్ళి వచ్చాను అనమాట ఈరోజు. లైక్ కొద్దిగా బెటర్గానే ఉన్నాను కదా అని చెప్పి మనకి ఇలా గ్రోసరీస్ కావాలి. సో మళ్ళీ దానికి ఇంకొక రోజు ఎందుకు స్పెండ్ చేయడం అని చెప్పి, సో ఇప్పుడు టైం ఉంది కదా అని చెప్పి గ్రోసరీస్ తీసుకున్నాను. మనం తినేవి ఏంటంటే ఎవ్రీడే కార్బ్స్ వచ్చేసారు. ఓట్స్ అండ్ ఒక 3 packets ఓట్స్ తీసుకున్నాను. అండ్ రైస్ తీసుకున్నాను, ఒక 4 packets రైస్. టైం 10:39 అవుతుంది. సో నా జస్ట్ మీల్ తింటున్నానంతే. సో ఈరోజు ఫుడ్ చెప్పాలంటే మీకు నేను ఏమేమి తిన్నాను. ఎర్లీ మార్నింగ్ ఓట్స్ తినేసి హాస్పిటల్కి వెళ్ళాను. వచ్చిన తర్వాత ఇంకేమీ తీసుకోలేదు, జస్ట్ మెడిసిన్ తీసుకొని పడుకునే ఉన్నాను. మధ్యాహ్నం రైస్ అండ్ జస్ట్ ఇంట్లో కుక్ చేసిన కర్రీ తిన్నాను. అండ్ ఈవినింగ్ పాస్తా తీసుకున్నాను. అది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నది, వీట్ పాస్తా.
సో ఇప్పుడు జస్ట్ స్మాల్ కర్డ్ రైస్ అండ్ కర్రీ తీసుకుంటున్నాను అంతే. అండ్ యా, సో ఈరోజు అయితే ఇలాగ అయింది. కొన్నిసార్లు అవుతుంటుంది, ఎందుకంటే మన డిసిప్లైన్, ఈ మోటివేషన్, ఈ కన్సిస్టెన్సీ కొన్నిసార్లు పని చేయదు. సో మనకు తెలియాలి, మన బాడీ ఏంటో తెలియాలి, మన సిస్టంలో ఏం రన్ అవుతుందో మనకు తెలియాలి. సో ఎప్పుడు స్టెప్ బ్యాక్ తీసుకోవాలన్నది. సో ఈరోజు నేను ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి పుష్ చేసుకుంటూ వస్తున్నాను బట్ ఈరోజు నాకు అర్థమైంది, సో లేదు మనం ఆఫ్ తీసుకోవాలి, లేదంటే ఇట్ విల్ గెట్ మోర్ సివియర్. సో నేను ఇంకా సఫర్ అవ్వాల్సి వస్తుంది, ఇంకా బ్రేక్ పడిపోతుంది అని చెప్పి. సో హోప్ఫుల్లీ ఏంటంటే నాకు తెలిసి ఒక 2 days ఐల్ బి ఆల్ రైట్. మోస్ట్లీ ఫ్రమ్ మండే కంప్లీట్గా మనం ఫుల్ పుష్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సో నేను నిన్న కూడా చెప్పాను కదా, సో జస్ట్ హౌ ఐఎమ్ ఫైటింగ్ దిస్ స్ట్రగల్. సో అందుకని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నో వెయిట్ ట్రైనింగ్, నథింగ్, just how I'm facing my life. And thank you very much for watching my video, guys. So see you tomorrow.